హలో అందరికీ. నేను మీ నెల్లూరు నేస్తం. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ వైట్ సాస్ పాస్తా. ఈ వైట్ సాస్ పాస్తాని రెస్టారెంట్ స్టైల్‌లో చీజీగా, టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ 1 ½ కప్ పాస్తా, ఒక మీడియం సైజ్ ఆనియన్, 7, 8 సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 టేబుల్ స్పూన్ మైదా ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ ఉడికించిన స్వీట్ కార్న్, కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 2 టేబుల్ స్పూన్ క్యాప్సికమ్, ఒక చిన్న సైజ్ క్యారెట్ అండ్ ఒక చీజ్ స్లైస్, కొద్దిగా పెప్పర్ పౌడర్, ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలు అండ్ 2 to 3 టేబుల్ స్పూన్ బటర్. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని హాఫ్ దాకా వాటర్ పోసి కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి మరగబెట్టుకోవాలి. ఇవి బాగా మరిగినప్పుడు ముందుగా తీసుకున్న పాస్తాని వేసి ఒక 6 to 7 మినిట్స్ కుక్ చేయాలి. 6 to 7 మినిట్స్ తర్వాత వీటిని కూల్ వాటర్తో కడిగి పక్కన పెట్టుకోవాలి. ఓవర్ కుక్ అవ్వకూడదు. ఈ విధంగా పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా తరిగిన వెల్లుల్లి రెబ్బల్ని వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక ముందుగా తరిగిన ఆనియన్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్. కొద్దిగా సాల్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. తర్వాత ముందుగా తరిగిన క్యారెట్, ముందుగా తరిగిన క్యాప్సికమ్ వేసి మరో 2 to 3 మినిట్స్ వేయించుకోవాలి. ఇవి కూడా వేగాక ముందుగా ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసి మరోసారి వేయించుకుందాం. స్వీట్ కార్న్, క్యాప్సికమ్ అండ్ చీజ్ అనేది ఆప్షనల్ మాత్రమే. ఇవి లేకపోయినా కూడా టేస్టీగా ఉంటుంది. 2 to 3 మినిట్స్ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని ఒక 1 మినిట్ వేయించుకుందాం. ఈ మిక్స్ని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండిలిలో ఒక 3 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుందాం. బటర్ మొత్తం కరిగాక ముందుగా తీసుకున్న 3 టేబుల్ స్పూన్ మైదాను కూడా వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి. మీకు ఎక్కువ సాస్ కావాలంటే 4 టేబుల్ స్పూన్ మైదా, 4 టేబుల్ స్పూన్ బటర్ తీసుకోవాలి. కొద్దిగా కలర్ మారే వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. కలర్ మారాక ముందుగా తీసుకున్న మిల్క్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. మనం ఎక్కువ చీజీగా రావాలి అంటే ఎక్కువ మిల్క్ని తీసుకోవాలి. నేను వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఎక్కువ చీజీగా రావాలని. ఈ వాటర్ ప్లేస్లో మిల్క్ని యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. తర్వాత ముందుగా తయారు చేసుకున్న ఈ మిక్స్ని వేసి ఒకసారి కలపాలి. ఈ విధంగా కలిపాక పాస్తాను కూడా వేసి మరోసారి అంతా కలిసేలాగా ఒకసారి కలపాలి.
అంతా కలిసాక కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి మరోసారి కలుపుకోవాలి. ఇలా ఉండగానే సాల్ట్ కూడా చూసుకొని టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మరోసారి కలుపుకొని ఒక చీజ్ స్లైస్‌ని యాడ్ చేయాలి. ఈ ముక్కలుగా చేసుకొని కూడా యాడ్ చేయొచ్చు. ఈ విధంగా యాడ్ చేశాక చీజ్ 30 సెకండ్స్‌లో మెల్ట్ అవుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వైట్ సాస్ పాస్తా రెడీ. ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుందాం. మీరు కూడా ఈ వైట్ సాస్ పాస్తా రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. Please like and share my video. And please subscribe my channel. Thank you.